ఉద్దేశం ఒకటే. ఈరోజు మనము విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు. వారందరినీ ఒకసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడమే ఉద్దేశం. ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు. ఇటీవల జరిగిన సంఘటన మన ప్రమోద్ కుమార్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇట్లాంటి సంఘటనలు గతంలో ఈ నక్సలైట్స్ సమస్య ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పోలీసు అధికారులు బలైపోయారు. మరి వారందరూ వారి ప్రాణాల్ని మన సమాజం రక్షణకు ప్రజలకు మరి త్యాగం చేశారు. అట్లాంటి వారి త్యాగాల్ని మనం ఎప్పటికీ మరవద్దు. వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనము బాధ్యత, మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజంలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక రోజు క్లోజ్ చేయొచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక్క నిమిషం కూడా మనం క్లోజ్ చేయలేము. 24/7 మనము పనిచేస్తూ అప్రమత్తంగా ఉంటూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి అందులో కొన్నిసార్లు మనకు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయినా కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని మనం విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. కాబట్టి మనందరం ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించిన మన తోటి పోలీస్ అధికారులను వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మనందరము మళ్ళీ భవిష్యత్తులో మనం విధి నిర్వహణలో మనం సమర్థవంతంగా పనిచేసి శాంతి భద్రత కాపాడినప్పుడే మన రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది. మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి చనిపోయిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటాం. భారత్ చైనా సరిహద్దుల్లోని అక్సై చిన్ ప్రాంతంలో 16,000 అడుగులు ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలను ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగడలను చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడక్, సియాచెన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వర్తించేవి. ఏదైతే ప్రమోద్ అన్న కానిస్టేబుల్ని రియాజ్ అనే గజ దొంగ చంపడం జరిగిందో అది ఈ ఇందూరు జిల్లాకి బాధాకర విషయము. దీపావళి ఫస్ట్ రోజు చీకట్లోనే గడపడం జరిగింది. ఎందుకంటే ఒక కమిట్మెంటు, ఒక నిబద్ధత, ఒక సిన్సియర్గా పనిచేసే ఒక కానిస్టేబుల్ ప్రమోద్ గారిని చంపడం ఏదైతే ఉందో అది అందరికీ బాధాకరమే. కానీ తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ సాయి చైతన్య గారికి ఇందూరు జిల్లా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాట్సాప్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఒక ఇంట్లో, నా ఇంట్లోనే ఒక అన్ననో తమ్ముడో ఈ రకంగా హత్య చేస్తే ఎంత బాధ ఉంటుందో ఈ హిందూ సమాజం అందరికీ కూడా ఆ రోజు అందరికీ కూడా ఉదయం అంతా కదిలించిపోయింది. అన్యం పుణ్యం తెలియని దొంగతనం చేసినోని పట్టుకొని వస్తే నిర్దాక్షణంగా చాకులు పెట్టి చంపేయడం జరిగిందో అది బాధాకర విషయము. పోలీస్ డిపార్ట్మెంట్కి పట్టుకున్న వెంటనే వాడి మీద ఎవరైతే పట్టుకోదందుకు ప్రయత్నం చేస్తే అతని మీద కూడా దాడి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసే సందర్భంలో కూడా అదే దోరికతోటి గన్ను పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తే పోలీసు స్పందించి ఎన్కౌంటర్ చేయడం జరిగిందో ఈ ఇందూరు జిల్లా అంతా కూడా దాన్ని స్వాగతిస్తుంది. ఈ ఇందూరు జిల్లాలో ఇది రెండో ఎన్కౌంటర్. గతంలో ఆజాంగోరి బోధన్లో కృష్ణా డీలర్ని ఏ రకంగా అయితే హత్య చేయబడ్డాడో కొన్ని రోజుల తర్వాత పట్టుకొని ఎన్కౌంటర్ చేసిండ్రో అది కూడా రెండు ఒకే ధోరణికి సంబంధించిన ధోరణిగా మేము భావిస్తున్నాము. హిందూ సమాజం అంతా, ఇందూరు జిల్లా అంతా కూడా దీనికి ఏదైతే రియాజ్ని ఎన్కౌంటర్ చేసిరో దీపావళి రోజు నరక చతుర్దశి ఏ రకంగా జరుపుకుంటారో ఆ ఇందూరు జిల్లా మొత్తం కూడా రియాజ్ని ఎన్కౌంటర్ తర్వాత అదే రకంగా సంబరాలు చేసుకోవడం మాకు బాధగా ఉంది. మా ప్రమోద్ అన్న మా మధ్యలో లేడని బాధగా ఉంది. ఆ కుటుంబానికి ఎవరు కూడా ఆ బాధని పూడ్చలేరు. కానీ ఇలాంటి దొంగల మైండ్ సెటప్ ఏదైతే ఉందో
యూపీ తర యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగా అయితే మాఫియా డాన్లని మాఫియా ఉండి దొంగతనం చేసిన ఏ రకంగా అయితే ఎన్కౌంటర్ చేస్తుండో ఇదే రకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా మాఫియా డాన్లను కావచ్చు దొంగతనం చేసే వాళ్ళని కావచ్చు తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇందూరు ప్రజలకు అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. 2 రోజుల క్రితం శుక్రవారం రోజు మన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ భాయ్కి ఒక క్రిమినల్, ఒక హంతకుడు, ఒక దొంగ ఆయనను దాడి చేసి ఆయనను నడి రోడ్డు మీద చంపేసి పారిపోయిండు. మరి దానికి జవాబులో మన పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న ఆయనకు హాస్పిటల్లో పోలీస్ వాళ్ళది తుపాకీ గుంజుకొని అక్కడికి వెళ్ళి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎన్కౌంటర్ చేసిండు. దీని మీద కొంతమంది క్రిమినల్లకు సపోర్ట్ చేస్తూ విమర్శన చేస్తున్నారు పోలీసు వాళ్ళ మీద. నేను ఇవాళ చెప్తున్నా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ మొత్తం యూత్ ఈరోజు క్రైమ్ దిక్కుపోతుంది. యూత్ మొత్తం క్రైమ్ దిక్కు అట్రాక్ట్ అవుతుంది, షార్ట్ మనీ కోసం అట్రాక్ట్ అవుతున్నది. దయచేసి మీరు క్రైమ్ని మీరు సపోర్ట్ చేయకండి. ఎందుకంటే క్రైమ్ని సపోర్ట్ చేస్తే మీరైతే క్రైమ్ వాళ్ళతోని మీ పనులు తీపించుకుంటారు, కానీ రేపు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనాథ అయిపోతుంది. ఈరోజు కానిస్టేబుల్ మన ప్రజల కోసం సేవ చేయడానికి మన ప్రమోద్ అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి మంచి కోసం ప్రజల కోసం ఆయనను తీసుకోపోయి ఆయన ప్రజలలో ఉంటే ప్రజలకు హాని ఉంటుందని తీసుకోపోతే ఆయనకు చంపేసిండు. ఆయన చంపేసిన తర్వాత ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దానిలో ఒక చిన్న కొడుకుకి డయాబెటిక్ అటాక్ ఉన్నది. ఆ కొడుకు కోసం నెలకు 50 నుంచి 60 వేలు దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఒక క్రిమినల్ని చంపితే అందరు క్వశ్చన్ వేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఆయనకు 3 పిల్లలు ఉన్నారు, భార్య అది విధవ అయిపోయింది అని మాట్లాడుతున్నారు. మరి ప్రమోద్ అన్న గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇవాళ మనకు అందరి కోసం, ఇది హిందువుల కోసం కాదు, ముస్లింల కోసం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసేది అందరి కోసం. ప్రజల క్షేమంగా ఉండాలా, ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలని ఈ డిసిజన్ తీసుకున్నారు మా సిపి సారు, మా పోలీస్ డిపార్ట్మెంట్. దయచేసి పోలీసుల మీద విమర్శనం చేయకుండా పబ్లిక్ మొత్తం పోలీస్ని సపోర్ట్ చేయాలని ఈరోజు నేను అందరితోని కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబం అయితే ఓ రకంగా ఆయన లేని లోటునైతే ఎవరు పూడ్చలేడు. కానీ ఏ విధంగా అయితే ఆయనకి హత్య చేసిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి ఆయనని హతమార్చడం జరిగిందో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారికి హ్యాట్సాప్ చెప్పాల్సిన విషయమే. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అతన్ని ఛేదించి అతన్ని ఎన్కౌంటర్ చేసడం అది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి అతను లేని లోటు లేదు కావచ్చు. ఏ విధంగా అయితే ఆయనకు హత్య జరిగిందో ఆ వ్యక్తి మరణించిండంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న బాధని పూడ్చలేం. అదేవిధంగా హత్య చేసిన వ్యక్తికి శిక్ష పడాలని ఎవరైనా కోరుకుంటారు. అట్లాంటిది ఇంత తొందరగా శిక్ష పడింది అంటే వాళ్ళ ఫ్యామిలీ అయితే సంతోషిస్తుంది. అట్లాగే నిజామాబాద్ ప్రజలు కూడా తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడింది అనే ఉద్దేశంతోనే చూస్తున్నారు తప్ప దీన్ని ఏ విధంగా మానవీయ కోణంతో చూడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడింది అంతే, ఖచ్చితంగా పడాల్సిందే అది. కాబట్టి సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కేసులను ఇట్లానే హ్యాండిల్ చేయాలా. ఇంకా ఇట్లాంటి నిజామాబాద్ జిల్లాలో చాలా ఉన్నాయి కేసులు. ఇట్లాంటి భయం లేదు, ఎవరికి ప్రజలకి భయం లేదు. పూలకంటలకు సంపుడు, మర్డర్లు చేసుడు, గంజాయి తాగుడు అవన్నీ తాగి అట్లా అవుతున్నారు. థ్యాంక్ యూ. హెడ్స్ అప్ నిజామాబాద్ కమిషనర్ సార్కి.